Good evening, everyone. This is Padmaja, studying BTech second year. మొన్న మనం ఒకటి కాన్సెప్ట్లో ఒక ప్రాబ్లం చేసాం. అందులో దాని ప్రకారంగా మోడల్స్ ఇంకా రెండు తీసుకుంటున్నాం. సో ఇందులో మనం ఒక మోడల్ తీసుకుంటున్నాం. A rectangular beam depth 300 meters is simply supported beam over a span of 4 meters. Determine the UDL. సో మనం కనుక్కోవాల్సింది యూడిఎల్ పర్ మీటర్ లెంగ్త్, ఇది కనుక్కోవాలా. తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చారు, ఇంకా బెండింగ్ స్ట్రెస్ షుడ్ నాట్ బి ఎక్సీడ్. సో బెండింగ్ స్ట్రెస్ ఇచ్చినారు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఇచ్చారు, ఇక్కడ 300 మీటర్స్ డెప్త్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కండిషన్ ఏంది, సింప్లీ సపోర్టెడ్ అన్నారు. సో ఇది ఇచ్చారు ఫస్ట్. ఇందులో మనం ఈ డేటా ప్రకారంగా మనం ఆన్సర్ని చేయాలి. ఎలా, కదిలే డెప్త్ డి ఎంత ఇచ్చారు, 300 mm. బెండింగ్ స్ట్రెస్ మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కి సింబల్ ఏంటి, సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ ఎంత ఇచ్చారు, 120 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఇది ఇచ్చారు గివెన్ డేటాలో. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, ఏమని రాసుకోవచ్చు, ఐ. ఐ ఏమి ఇచ్చారు, 8 × 10⁶ ఎంఎం పవర్ 4. క్వశ్చన్లో డెప్త్ ఇచ్చారు, మాక్సిమం స్ట్రెస్ ఇచ్చారు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారు, ఇంకా మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ దీంట్లో, లెట్. ఇది కనుక్కోవాలి. సో ఇందులో మనం ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారంగా డేటా రాసుకున్నాం. ఇందులో ఫస్ట్ ఏం కనుక్కోవాలా, డెప్త్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, బై మ్యాక్సిమం. ఎందుకు చెప్తాయి ఫార్ములా, ఎందుకు యూజ్ చేయాలి అనేది. డెప్త్ బై 2. డెప్త్ ఎంత ఇచ్చారు మనకి, 300 బై 2 ఎంత వస్తుంది మనకి ఆన్సర్, 250 mm. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలా, సెక్షన్ మోడ్యులస్ ఎలా కనుక్కోవచ్చు, Z = I maximum. సో ఇది ఐ ఏమి ఇచ్చారు ఇక్కడ, 8 × 10⁶ బై y maximum మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 250. క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్యాష్ ఫ్లోలో చూడండి, ఫస్ట్ క్యాష్ ఓపెన్ చేసి ఆన్ చేయాలి. ఆన్ చేసి 8 × 10⁶ డివైడెడ్ బై 250 చేస్తే 32,000 వచ్చింది. సో 32,000 mm3. దీని తర్వాత ఫస్ట్ సెక్షన్ మోడ్యులస్ కనుక్కుంటాం. దాని తర్వాత ఏం కనుక్కోవాలా, మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలా.
సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ కి maximum bending moment for a simply supported beam. కండిషన్ మనకి ఏమి ఇచ్చారు? కండిషన్ మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏం కనుక్కోవాలా మనము? యూడిఎల్ కనుక్కోవాలా. సో ఈ మొత్తం హోల్ స్పాన్ అంతా యూడిఎల్ ఉంది. సో మనము carry UDL whole span అన్నారు కాబట్టి దీనికి ఎప్పుడైనా కానీ సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్యారింగ్ యూడిఎల్ అన్నప్పుడు కండిషన్ ఏంటి? M ఈక్వల్స్ టు W ఇంటూ L²/8. సో మనకి ఇక్కడ లెంత్ ఇచ్చారా ఏమైనా? సో ఈ క్వశ్చన్ లో ఇంకొకటి కూడా ఇచ్చారు, ఇంకొక పాయింట్. ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఇంకొకటి స్పాన్ ఆఫ్ 4 మీటర్స్. సో 4 మీటర్స్ ఇచ్చినారు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలా? లెంత్ 4 ఇచ్చారు కదా. సో W మనం కనుక్కోవాల్సిన W ఇక్కడ. సో W ఇంటూ 4²/8 అంటే ఇప్పుడు ఎలా చేయొచ్చు? నథింగ్ బట్ W ఇంటూ 4 ఇంటూ 4/8. 4 2s ఎంత? 8. 4 4s 16. 2 1s 2. 2 2s అంటే 2000 W వచ్చింది. సో ఇది mm, న్యూటన్ mm వచ్చింది. దీని తర్వాత కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు మనకి మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇచ్చారు, బెండింగ్ మూమెంట్ కూడా తీసుకున్నాం మనము. సెక్షన్ మాడ్యులస్ కనుక్కోవాలి. ఈ మూడు ఫార్ములాస్ మనకు ఒకటి ఉంది. M ఈక్వల్స్ టు సిగ్మా మాక్సిమం ఇంటూ సెక్షన్ మాడ్యులస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత ఇచ్చారు? 2000 W ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ఎంత? క్వశ్చన్లు ఇచ్చిన ప్రకారంగా 120. సెక్షన్ మాడ్యులస్ ఎంత ఇచ్చారు? 32,000. సో ఇప్పుడు W ఈక్వల్స్ టు 120, ఇది మల్టిప్లైలో కాబట్టి డివైడెడ్ బై లెక్క అవుతుంది. 32,000/2000 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? చూడండి, 120 ఇంటూ 32,000 డివైడెడ్ బై 2000 ఎంత?